ఏపీ జేఏసీ పిలుపు మేరకు జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారం కోసం కాకినాడ ధర్నా చౌక్లో మహాధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ గుద్దటి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన ఎస్ఎల్, జీపీఎఫ్ లోన్స్, డిఏ తదితర బకాయిలు అన్ని వెంటనే విడుదల చేయాలని మరియు 12వ పిఆర్సీ 30% ఐఆర్ వెంటనే ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ కన్వీనర్ డివి రాఘవులు, ఏపీ ఎన్జీఓ సహాయ జిల్లా కార్యదర్శి పేపకైల వెంకటకృష్ణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులెట్టి శ్రీనివాస్, జిల్లా శాఖల నుండి ట్రెజరీ శాఖ సంఘం అధ్యక్షుడు పాము శ్రీనివాస్, జడ్పీ సంఘం అధ్యక్షుడు ఆర్వి రమేష్, టీచర్ సంఘాల నాయకులు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షులు మొత్త శ్రీనివాస్, బి మహేష్, ఎస్టీయూ కోనసీమ జిల్లా దొరబాబు, యూటీఎఫ్ నుండి కె నాగేష్, గోవిందరాజులు, తానిషా, గిరిధర్, పీఆర్టీయూ నుండి జిల్లా ఏపీ ఎన్జీఓ సంఘం ప్రతినిధులు, సహాధ్యక్షులు మట్టపర్తి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పాలపర్తి మూర్తిబాబు, సరేల చంద్రరావు, కేవీఎన్వి ప్రసాద్, కార్యనిర్వహణ కార్యదర్శి డి డేవిడ్ ఎలియాజర్, సంయుక్త కార్యదర్శి ఎన్ వీరబాబు, కాకినాడ యూనిట్ అధ్యక్ష కార్యదర్శులు సత్యరాజు, రామకృష్ణ, స్టేట్ కౌన్సిలర్ షేక్ అజీజ్, సిపిఎస్ సంఘం అధ్యక్షుడు భాష తదితరులు పాల్గొన్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఏపీ జేఏసీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మా రాష్ట్ర నాయకత్వం జేఏసీ పిలుపు మేరకు దశలవారీ పోరాట కార్యక్రమం చేపట్టడం జరిగింది. గత 14వ తారీఖు నుంచి ఈ రోజు వరకు పోరాటం సాగుతూ ఉంది. మరి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లందరూ కూడా జరుగుతుంది. కేవలం ఈ కార్యక్రమం ఎందుకు చేస్తున్నామంటే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్లకు సంబంధించిన డిమాండ్స్ కోసం గత 4 సంవత్సరాలు 7 నెలల నుంచి వరకు కూడా ఈ ప్రభుత్వం మరి ఈ రోజు వరకు కూడా ఏ విధంగానూ కూడా మా డిమాండ్స్ పట్ల స్పందించకపోవడం వల్ల రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు ఈ కార్యక్రమాలన్నీ మేము అదేవిధంగా ర్యాలీ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రభుత్వం దిగి మా నాయకత్వాన్ని పిలిచి చర్చలు జరపకపోతే మరి 27వ తారీఖున పెద్ద ఎత్తున చలో విజయవాడ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతుంది. నా పేరు డివి రాఘవులు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఏసీ కన్వీనర్గా బాధ్యతల్లో ఉన్నాను. ఈరోజు రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి ఈ ధర్నా ప్రకారమే తూర్పుగోదావరి జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగోపాధ్యాయ కార్మికుల యొక్క సమస్యల పట్ల వహిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు పోరాటం చేస్తా ఉన్నాం. రాజ్యాంగంలో 90A ప్రకారంగా ఇచ్చింది. అలా సంఘం పెట్టుకునే ఉన్నటువంటి సంఘాలతో కూడా ప్రభుత్వం మాట్లాడాల్సిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఉంటుంది. కానీ దాన్ని పక్కన పెట్టి ఈ రోజు ఒక్కసారి కూడా సంఘ నాయకులతో మాట్లాడిన పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తా ఉంది. ఆ సందర్భంలోనే మేము నూతనంగా కొత్త కోరికలు కోరకపోయినా మేము దాచుకున్న డబ్బులు, మాకు రావాల్సినటువంటి సొమ్ములు మీ దగ్గర ఉన్నాయి, అవన్నీ కూడా చెల్లింపు చేయమని చెప్పి చాలా కాలంగా అడుగుతా ఉన్నాం. కానీ ఇప్పటిదాకా వాటి మీద ఏ విధమైన స్పందన ప్రభుత్వం క్లియర్ గా చెప్పట్లేదు. సుమారు మా లెక్కల ప్రకారంగా 20,000 కోట్ల రూపాయలు ఉన్నాయని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మనకి ఇవ్వాల్సిన లెక్కలు మొన్ననే ఏ పొద్దు కింద ఎంత క్లారిటీగా చెప్పారు. ఆ రకంగా మాకు రావాల్సిన సొమ్ము ఇమ్మని చెప్పి ఈ రోజు పోరాటం చేస్తా ఉన్నాం. ఒకవేళ ఈ సమస్య ఇప్పటితో పరిష్కారం ప్రభుత్వం చేయకపోతే రేపు 27వ తేదీన ఉద్యోగోపాధ్యాయ కార్మికులు సుమారు ఈ రాష్ట్రంలో 13 లక్షల మంది ఉన్నాం. రేపు పెద్ద ఎత్తున విజయవాడలో మన్ని వీధుల్ని నింపేసి మా సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. అందుచేత రేపు రాబోయేటువంటి కాలంలో ఎన్నికలకి సంబంధించి రోడ్డు పైన వచ్చే సమయం దగ్గర పడింది. ఈ ముందుగానే పరిష్కరించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మీ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాం.